అసలు ముందుగా ఒక మంచి పని ఏదైతే మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారో 17 మెడికల్ కాలేజీలు మరి 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా ఒక మెడికల్ కాలేజ్ తీసుకురాలేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో, అది కూడా 2 ఏళ్లు కోవిడ్కు పోయింది, అయినా కూడా 17 మెడికల్ కాలేజీలు విత్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చింది. ఎందుకు? పేద మధ్యతరగతి ప్రజలు జేబులు గుల్ల చేసుకోకూడదు. అది ఈ డబ్బు వాళ్ళ దాచుకునే డబ్బంతా హెల్త్ పోతే ఒక కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఆ పరిస్థితి రాకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. దానికి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ వస్తుందని చెప్పి ఇప్పుడు ఈ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని అంటున్నారు. కానీ అది కేవలం ప్రైవేట్ సంస్థలు దారాదత్తం చేయడానికే చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్ర చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ క్రెడిట్ వస్తుందని చెప్పి తట్టుకోలేక అలా చేస్తున్నారు. మళ్ళీ ఆయన ఏమంటున్నారు, పీపీపీ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంటుంది, మెయింటైన్డ్ బై సో అండ్ సో అని ఉంటుంది అంటున్నారు. దానికంటే పెద్ద కామెడీ ఇంకేమైనా ఉందా? మీ ఇళ్లలో బాత్రూంలో లైట్ వెలుగుతుందా, అక్కడ లైట్ వెలుగుతుందా, నేను ఏఐలో చూస్తాను, కంప్యూటర్లో చూస్తానని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఒక హాస్పిటల్ మెయింటైన్ చేయలేరా? ఒక 17 హాస్పిటల్స్ కట్టి మెయింటైన్ చేయలేరా? అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందా? అలాంటప్పుడు ఇంకా అమరావతి ఎందుకు? అంటే మీరు అమరావతి కూడా కట్టలేరు. ఇట్లా అంటే 17 హాస్పిటల్సే కట్టలేని వాళ్ళు మీరు అమరావతి కడతారంట. ఇక్కడ ఈ ప్రభుత్వంలో కామెడీ ఏంటంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వం చేసే పని ఏమో ప్రైవేట్ వాళ్ళకి హాస్పిటల్స్ ఇచ్చేస్తుందంట. అసలు హాస్యాస్పదంగా ఉంది ఈ ప్రభుత్వ ధోరణి చూస్తుంటే. తప్పకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు, మూల్యం చెల్లించుకోక మాత్రం తప్పదు.